Come back to Ephesians chapter 2, please. మరలా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. Now this speaks about our past condition. ఇక్కడ మన యొక్క గతకాలపు స్థితిని గురించి It మాట్లాడుతున్నాడు. also speaks about my condition. I'm standing before you all, but this was my condition. కనుక అది పూర్వకాలము పరిస్థితి అంటే నా పరిస్థితి కూడా, నీ మీద నిలబడిన నేను కూడా, నా పరిస్థితిని కూడా ఆ లేఖనం తెలియజేస్తుంది. Paul gives a detailed understanding about our past. పౌలు గారు చాలా సవివరంగా మన యొక్క గత జీవితం ఎటువంటిది అనే దాన్ని వివరించి రాస్తున్నాడు. Second verse, 2వ వచనంలో we were going according to the course of this world. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకొంటిరి అని రాస్తున్నాడు. What do we understand about going according to the course of this world? ఈ ప్రమధర్మ చొప్పున అనే మాట మీకు ఏమర్థమైంది? Because the world or the worldly people are going according to a system that is a system of Lucifer, the fallen angel. They are dragged by the powers of darkness. ఇక్కడ చూస్తున్నప్పుడు లూసిఫర్ లేక అపవాది ఈ యొక్క చేతుల యొక్క ప్రభావం చేత ఈ ప్రపంచమంతా కూడా ఏడబడతా ఉంది, తీసుకుని పోబడతా ఉంది. So the system or the world is going towards that. ఈ ప్రపంచ యొక్క ధర్మమంతా కూడా ఆ లూసిఫర్ యొక్క విధానంలోనే వెళ్తా ఉంది. And the spirit that worketh now in the children of disobedience. అవిధేయులైన వారిలో క్రియ జరిగించేటువంటి ఆత్మ అని వ్రాయబడుతుంది. Third verse, 3వ వచనము, we were fulfilling the desires of our flesh or mind. We were children of wrath. మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మును ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అని వ్రాయబడింది. Disobedient children, మనం ఇక్కడ అవిధేయులైనటువంటి పిల్లలము, and we were children under the wrath of God. మనము దేవుని ఉగ్రతకు పాత్రమైనటువంటి పిల్లలం. But fourth verse is a very beautiful verse. 4వ వచనము చాలా అద్భుతమైనటువంటి వచనం అండి. But God, who is rich in mercy, for his great love wherewith he loved us. ఇక్కడ రాయబడతా ఉంది, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మనల్ని ప్రేమించినంది. And then fifth verse says, 5వ వచనం రాయబడింది, when we were dead in sins, hath quickened us together with Christ, but grace ye are saved. మన అపరాధముల చేత తెచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అనుంది. How many have English Bibles? మీలో ఎంతమంది దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందండి? Yes. ఇంగ్లీష్ బైబిల్ Only few. Okay, fine. కొద్ది మంది ఉన్నారు, అయినా పర్వాలేదు. Fourth verse is a very beautiful verse. That's the center of our message theme now. 4వ వచనం అద్భుతమైనది. మన యొక్క వర్తమానానికి అదే చాలా ప్రాముఖ్యమైనటువంటి. God who is rich in mercy. రాయబడుతుంది కరుణా సంపన్నుడు అని రాయబడుతుంది. Rich in mercy. కరుణా సంపన్నుడు. You know it, as I repeat, you know it takes a lifetime to understand these words. ఇది చెప్తున్నప్పుడు ఈ మాటను అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. Only God the Holy Spirit and your personal experience, when you encounter with this Lord in your personal life, every day, every moment, that becomes very meaningful. ఇది పరిశుద్ధాత్మ దేవుడే అంటే మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రతి అడుగులో మనం ఈ సంగతి తెలుసుకోవాల్సి. Not on a Friday, Good Friday, you worship the Lord. ఏదో ఒక శుక్రవారం నాడు వచ్చి ఆరాధించేది కాదు. Only on a Sunday you worship this God. ఏదో ఒక ఆదివారం నాడు వచ్చి ఆరాధించేది కాదు. Worship becomes a part of your life. ఆరాధన అనేది మన జీవితంలో భాగమైపోయి ఉండాలి. No one will compel you. ఎవరు కూడా మిమ్మల్ని బలవంత పెట్టరు. You yourself will have a desire to worship this Lord. మీకు మీరే ప్రభువుని ఆరాధించాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. Even when you spend time in prayer, when you go before the Lord, ప్రభువు ముందుకు మనం వెళ్ళినప్పుడు ఒక ప్రార్థించడానికి కూడా you begin with the worship. ఆరాధనతో మనం ప్రార్థన ఆరంభిస్తాం. That's how worship becomes a part of your life. అలాగనే ఆరాధన మన జీవితంలో భాగమైపోతుంది. First verse, we were dead in sins and trespasses. మొదటి వచనము మనము అపరాధంతో చచ్చిన వారము. But then fifth verse is a beautiful verse. 5వ వచనం చాలా అద్భుతమైన సంగతి. He has quickened us.
ఆయన మనల్ని లేవనెత్తెను అనే మాట రాయబడుతుంది. He has quickened us. ఆయన మనల్ని లేపెను అని He రాయబడుతుంది. took a great price on the cross of Calvary. ఆయన కల్వరిశిలలో గొప్ప క్రయాన్ని చెల్లించారు. For the whole world, it's like a foolishness for people to understand. ప్రపంచానికి ఇది వెరితనం. But to a believer, it is a celebration of victory in your day-to-day life. అయితే విశ్వాసంగా మన జీవితంలో ఇది ఎంతో సంతోషించినటువంటి పండుగ సంబంధమైనటువంటి రోజు. Why? Because ఎందుకనగా you can't separate the cross and the Lord Jesus Christ. మనము సిలువని యేసుక్రీస్తు ప్రభువారిని వేరుగా చూడలేం. That's what we are going to see in the next message. అది మనం తర్వాత భాగాల్లో చూస్తాము. In a detailed way, we will understand what really the Lord has to go to the cross of Calvary. మనకు వివరంగా యేసు ప్రభువారు ఎందుకు సిలువపైకి వెళ్ళారనేది వివరంగా చూస్తాం. But right now, try to understand, beloved, if we are sitting in the presence of the Lord, it is nothing but we are celebrating that glorious victory which the Lord has given to you and to me. పిల్లరా, నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఈ రోజున నిలబడి ఇక్కడ ఉండి మనం ఆయన్ని ఆరాధించడం అనేది చాలా గొప్ప సంగతి. It's a victorious time that you celebrate in this life. కనుక ఈ విధంగా సంతోషించడం అనేది గొప్ప విజయానికి సంకేతం. Because it's all because what the Lord has done. People like us, we had seen our condition, we were dead in our trespasses, we are quickened, we were disobedient, we were under the wrath of the Lord, but God who is rich in mercy. ఇక్కడ రాయబడతా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు కరుణా సంపన్నుడు. మనం ఎటువంటి వారము? నీచమైన వారము, అవిధేయులము, తర్వాత సంబంధించిన దేవతను సేవిస్తున్నటువంటి వారము, మనసు నడుచుకుంటే వారము. దేవుని ఉగ్రతలో ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మన మీద తన కరుణను కుమ్మరించాడు, కరుణను చూపించాడు అనేది. It's a taste, it's a heavenly foretaste of this divine love. ఇది పరలోకపు ప్రేమ యొక్క రుచి. Through grace we are saved. మనము కృపచేత రక్షించబడ్డాం. You know one God servant how he explained about grace? మీకు తెలుసా, ఒక దైవ సేవకులు దేవుని యొక్క కృపను గురించి ఈ విధంగా వివరించాడు. You know, it is the unmerited favor which the Lord has shown it to you and to me. యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల నా పట్ల చూపినటువంటి మనలో ఉన్నటువంటి ఏ ఒక్క సుగుణాన్ని బట్టి కాక ఆయన ప్రేమను మన చూపించాడు. What do we deserve? మనం దానికి పాత్రులమా? No, we deserve the lake of fire. మనం దేనికి పాత్రులం అంటే నరకాగ్నికి పాత్రులం. If now also Lord takes me and put me in the lake of fire, I deserve it. ఇప్పుడు ప్రభు నన్ను తీసుకొని వెళ్ళి నరకంలో వేసినా దాన్ని నేను పాత్రుణ్ణి. Because my condition is like that. ఎందుకంటే నా యొక్క స్థితి అటువంటిదే. But praise God, దేవునికి స్తోత్రము, we are saved people. మనము రక్షించబడినటువంటి వారము. There was a wonderful song brother was asking us to sing. Manakai Yesu మరణించి. That what a beautiful song it is. ఇక బ్రదర్ ఒక చక్కటి పాట మన చేత పాడించారు. మనకై యేసు మరణించి అనే పాట. For us he has to die. ఆయన మన కొరకు చనిపోవాల్సి వచ్చింది. What kind of a death it was? ఎటువంటి మరణం అండి అది? Who can explain this? ఆ మరణాన్ని ఎవరు వివరించగలరు? What kind of a death it was? అది ఎటువంటి మరణం అది? It was a crucial death. అది చాలా భయంకరమైన మరణం. Why the Lord chose to come at the time when the Romans were ruling the earth? ఈ యొక్క ప్రపంచాన్ని రోమీయులు పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? You know what was the capital punishment of the Romans? మీకు తెలుసా, రోమీయులు విధించే అతి భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా మీకు? Only the classical criminals will be crucified. భయంకరమైనటువంటి నేరస్తులు, అటువంటి వారిని మాత్రమే ఈ విధంగా సిలువ వేసి చంపేవారు. It was a painful process on the cross of అది Calvary. ఎంతో బాధాకరమైన మానవేదంతో కూడినటువంటి For hours మరణం అది. together, the Lord has to go through sufferings. అది ఎంత భయంకరమైందంటే గంటల పాటు మానవేదన గుండా వెళ్ళాలి. How? ఎలా? The entire body from head to toe. అది ఎటువంటిదంటే నడినేతి నుంచి అరికాలు వరకు కూడా వేదనాభరితమైంది. Every part, ప్రతి భాగము, even inside he was suffering. ఆయన అంతరంగంలో కూడా లోపల కూడా ఎంతో వేదన పడ్డారు. Someone read Isaiah 53 verse 10 loudly and quickly. 53వ అధ్యాయం యెషయా ఎవరైనా చదువుతారా? Very quickly. త్వరగా చదవాలి. 10వ వచనం అనుకుంటాను. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను,
enough. చాలండి. అతని నలగొట్టుటకు. What love is this? అది ఎటువంటి ప్రేమ? Only you personally have to understand this. ఇది వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకోవాల్సిందే. It pleased him. In English Bible it says, it pleased the Lord to bruise him. అక్కడ ఇంగ్లీష్ లో రాయబడతా ఉంది, యెహోవాకు ఇష్టమైన. It pleased the Lord to bruise him. ఆయన నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైన రాయబడుతుంది. Such a terrible death. అది అత్యంత భయంకరమైనటువంటి మరణం. When you see the cross, మనం సిలువను చూసినప్పుడు your heart will melt. మన హృదయం ద్రవించిపోతుంది. It's a revelation of the cross of Calvary. అది సిలువ యొక్క ప్రదర్శన, సిలువ యొక్క ప్రత్యక్షత. He took the crown of thorns. ఆ ముళ్ళ కిరీటం పెట్టారు. His nails were pierced. ఆయన రెండు చేతులు మేకులతో కొట్టబడ్డాయి. And his hands were pierced and his feet was pierced. ఆయన చేతులు కొట్టబడ్డాయి, ఆయన యొక్క పాదాలు శిలువతో కొట్టబడ్డాయి. His side was open. ఆయన యొక్క ప్రక్క కూడా పొడవబడ్డది. Till the last drop he shed his innocent blood. చివరి రక్త బొట్టు వరకు కూడా అటువంటి మరణాన్ని ఆయన పొందారు. And then he gave his life on the cross of Calvary. ఆ తర్వాత కల్వరి శిలువపై తన ప్రాణాన్ని ఇచ్చారు. And he was buried, he rose again. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. This is not a story that what we go and preach the gospel. ఇది సువార్త విషయంలో చెప్పేటువంటి ఒక కథ లాంటిది కాదు. ఇది By faith we have received this. ఇది విశ్వాసం ద్వారా మనం గ్రహించాల్సింది. By faith we proclaim the gospel. విశ్వాసం ద్వారా ప్రకటించాల్సింది. Paul had a deeper and deeper revelation of the cross of Calvary. కల్వరి శిలువ గురించినటువంటి ఆ దర్శనం పౌలు గారికి ఎంతో లోతుగా అర్థమైంది. That is what we are going to see in the next message. వచ్చే తర్వాత వర్తమానాల్లో మనం But చూడబోతున్నాము. here we are to worship the Lord. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించడానికి చూస్తున్నాం. Come to Philippians chapter 2 please. రండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. Chapter 2 verse 6, 7 and 8. 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం 8వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము. Yeah. దేవునితో సమానముగా ఉండుట. That was it. He's equal with God. దేవునితో సమానుడు. In triune God, ఆయన త్రిత్వములో he's God the Son, God the Father, God the Son, God the Holy Spirit. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు. He himself is God. ఆయనే దేవుడు. But he took it not to be equal with God. There is a hierarchy. God the Father and God the Son. అయినప్పుడు కూడా ఆయన దేవునితో సమానంగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ కనబడతా ఉంది ఇక్కడ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని. 7th verse. 7వ వచనంలో రాయబడుతుంది. Made him. Yeah. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Look at this revelation of Paul. ఇక్కడ చూడండి, పౌలు గారి ప్రత్యక్షత మనం చూద్దాం. Beloved, this is not Bible knowledge. పిల్లరా, ఇది బైబిల్ సంబంధించిన జ్ఞానం కాదు. This is a revelation. ఇది ప్రత్యక్షత. This is a revelation given it to Paul and he has given back to you and to me. ఇది ప్రత్యక్షత, పౌలు గారికి దేవుని ప్రత్యక్షత, మనకి కూడా ఆయన ఆ ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. He is equal with God. ఆయన దేవునితో సమానుడు. He took no reputation, that means no self glory. కనుక ఆయన తను తాను మహింపరచుకోలేదు, తను తాను కనపరచుకోలేదు. You see the life of Lord Jesus Christ. మన యేసు ప్రభువు జీవితాన్ని చూసినట్లయితే he never took any glory to him. ఆయన తనకు మహిమ ఎప్పుడు ఆరోపించుకోలేదు. Always he used to say, my father, my father, my father. Throughout the scriptures, throughout the gospels, you find Lord Jesus Christ saying, my father, my father. He was exalting God. మనం చూసినప్పుడు ఆయన జీవితం అంతా కూడా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని చెప్పాడు తప్ప ఆయన తనెప్పుడు కూడా తనకు మహిమ ఆరోపించుకో. స్వార్థంలో కానీ మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా తండ్రినే మహింపరిచాడు తప్ప తను మహింపరచుకోలేదు. He's equal with God. ఆయన దేవునితో సమానుడు. And he took no reputation.
He took no reputation. ఆయన తను తాను ఘనపరచుకోలేదు. Took the form of a man like a servant. He came into this world. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దాసు స్వరూపం ధరించుకున్నాడు. And then 8th verse it says, 8వ వచనం చెప్తా ఉంది, he became obedient unto the death of the cross. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడని రాయబడుతుంది. Beloved, before we understand about the cross of Calvary, పిల్లరా, ఈ యొక్క కల్వరి శిలువ యొక్క దర్శనాన్ని మనం అర్థం చేసుకోవడానికి పూర్వము we should go back to the Garden of Gethsemane. మనము గెత్సెమనే తోటకు వెళ్ళాలి. How God, Lord Jesus Christ was so sorrowful to bear that cross. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో సిలువని తీసుకోవడానికి ఎంత వేదన పడ్డారో రాయబడతా ఉంది. He called upon God and saying, not my will but thy will be done. అక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన, ప్రభువా ఇది నా చిత్తం కాదు నీ చిత్తమే అంటున్నాడు. Because that cup of bitterness he has to swallow it. ఆయన ఆ పాప పాత్రని తీసుకోవాల్సి వచ్చింది. Because he has to be separated from this living God who had a close fellowship with him in eternity, but he was to be separated because of your sin and my sin. ఆయన నిత్యుడైన దేవుని నుంచి ఆ క్షణంలో విడిపోవాల్సి వచ్చింది. నీ కొరకు నా కొరకు పూర్తిగా తండ్రైన దేవుని నుంచి ఆయన విడిపోవాల్సి వచ్చింది. He was obedient unto the death of that cross. కనుక సిలువపై మరణం పొందినంతగా విధేయత చూపించాడు. He proved that obedience to God. ఆయన దేవునితో దేవునికి తన యొక్క విధేయతనంతా చూపించాడు. Why? Because ఎందుకంటే you and I have to be delivered from the wrath to come, from the lake of fire. నీవు నేను కూడా నరకము నుంచి రాబోయే ఉగ్రతను తప్పించబడాలని ఆయన దేవునికి విధేయత చూపించాడు సిలువలో. He paid that cost. ఆ యొక్క క్రయాన్ని ఆయనే చెల్లించాడు. He himself came into this world. ఆయన తానే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. Turn with me to better understand. నాతో కూడా రండి కొంచెం అర్థం చేసుకోవడానికి. ఎజెకియేలు గ్రంథము, Ezekiel chapter 16 please. ఎజెకియేలు గ్రంథము 16వ అధ్యాయం అండి. And verse 8 please. 8వ వచనము దయచేసి. Ezekiel chapter 16 verse 8. యా. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. In Telugu it is different, let me tell you. తెలుగులో నిన్ను పెళ్లి చేసుకొని nothing like that. In English Bible you don't find that. ఇంగ్లీష్ భాషలో అలాగలేదండి. పెళ్లి చేసుకొని అట్లా లేదు అక్కడ. What does it speaks of? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? When I passed by thee, I looked upon thee. It was a time of love. అక్కడ రాయబడుతుంది, నేను నీకు దాటి వెళుతుండగా అది నీడలా నేను చూపించే ప్రేమ అని రాయబడుతుంది. I have covered thee with my skirt. రాయబడుతుంది అక్కడ ఆయన నేను నిన్ను కప్పాను అంటున్నాడు. And you were naked. There's so many verses. I'm just taken one verse. Because you were in the pool of blood. అక్కడ చాలా విషయాలు ఉన్నాయండి, మీకు చెప్తున్నాను. అక్కడ ఏమని రాయబడుతుందంటే నీవు దిగంబరివి నువ్వు రక్తంలో పొర్లుతున్నావు అని రాయబడదు. And I made a covenant with you. నీతో నేను నిబంధన చేశానని రాయబడదు. And you became mine. నీవు నాదానమయ్యావని రాయబడదు. You became mine. నీవు నాదానమయ్యావని రాయబడదు. To understand better, ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే Isaiah 43 యెషయా గ్రంథము 53వ అధ్యాయం verse 1 please. యెషయా 43వ అధ్యాయము. Yeah. Okay. నిన్ను సృజించినవాడగు యెహోవా, Okay. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. Okay. నీవు నా నీవు సొత్తు. నా సొత్తు. Look at this. ఇది చూడండి, Glorious God. చూడండి ఈ మహిమగల దేవుని We గురించి. are going to see more about God in the days to come. I think Saturday or something like that. వచ్చే శనివారం కానీ ఇంకా ముందు రోజుల్లో మనము ఈ మహిమగల దేవుని గురించి కొంచెం ఎక్కువ Such చూస్తాము. a dreadful God. అటువంటి భయంకరమైన దేవుడు He's saying you're mine. ఆయన అంటున్నాడు కదా, నీవు నా వాడవు లేకపోతే నా దానం అంటున్నాడు. నా సొత్తు. నా సొత్తు అంటున్నాడు. You're mine. You belong to me. నా సొత్తు అంటున్నాడు ఆయన. నువ్వు చెందిన వాడు అంటున్నాడు. Put your name and read that verse. Very beautiful it is. అక్కడ మీ పేరు పెట్టుకుని చదవండి, ఎంత అందంగా ఉంటుందో, ఎంత What అద్భుతంగా the ఉంటుందో. Lord is saying? ప్రభు ఏం చెప్తున్నారు? I am the Lord. నేనే I have దేవుడను. created you. I have created you. నేనే దేవుడను, నేనే సృష్టించానని చెప్తున్నాడు. I have formed you.
నేను నిన్ను నిర్మించానంటున్నాడు. I have redeemed you. నేను నిన్ను విమోచించానంటున్నాడు. You became mine. నీవు నా సొత్తు అంటున్నాడు. You became mine. నువ్వు నా సొత్తు. We had seen our condition. అక్కడ మన స్థితి ఏమిటో మనం చూసాము. We were disobedient people. మనము అవిధేయులైన ప్రజలము. We were going according to the course of this world. మనము ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నటువంటి We were వారము. under the wrath of God. మనము దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి We వారము. are helpless people. We were in the pool of blood. మనం నిస్సహాయులము. మనము రక్తంలో పొరులుతున్నటువంటి No వారము. one cared for us. మన గురించి ఎవరు శ్రద్ధ వహించలేదు. People were always talking bad about us because of our sinful, wretched, fallen condition. మన యొక్క పాపయుక్తమైన నీచమైన ప్రవర్తన బట్టి ప్రజలందరూ కూడా మన విషయమే చెడుగానే మాట్లాడారు. But this Lord కానీ ఈ దేవుడు came to us. మన దగ్గరకు వచ్చారు. He covered our nakedness. మన దిగంబరత్వాన్ని కప్పాడు. He showed his divine love. ఆయన మనకు పరలోక ప్రేమను చూపించారు. He made a covenant with you and with me. నీతో నాతోను నిబంధన చేశాడు. You became mine. నీవు నా సొత్తు అని అన్నాడు. To redeem us, మనల్ని విమోచించడానికి paid the high price on the cross of ఆయన ఎంతో విలువని చెల్లించాడు. high price on the cross of Calvary. ఎంతో విలువని ఎంతో క్రయాన్ని కలువశిలువలో మన కొరకై చిందించాడు, మన కొరకై వెచ్చించాడు. We'll see verses, very familiar verses. మనము But when you take it personally, it becomes very meaningful. మనకు అందరికి వచ్చినట్టు ఒక వచనమే అది మనం వ్యక్తిగతంగా చదివితే వచనం కాదు, వచనాలు. వచనాలు ఓకే Romans వచనాలు 5. చదువుతున్నప్పుడు ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. Romans 5. రోమాపత్రిక 5వ అధ్యాయము. Quickly, someone read 6th verse. అందుకు త్వరగా చదవండి. ఏలయనగా Ah, మనం ఇంకా బలహీనములై ఉండగా ah. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. What was our condition? Bhaktihinulu. Look at that title. Look at this, beloved. అక్కడ చూడండి ప్రియరా, చూడండి ఆ మాట చూడండి. When we were morally weak, మనం అక్కడ బలహీనులమై ఉండగా, నైతికంగా బలహీనులమై ఉండగా, నైతికంగా బలహీనమై ఉండగా, then when we are ungodly, మనం భక్తిహీనులమై ఉండగా. I told you, no, Paul had a deeper revelation of the cross. మీకు చెప్పాను కదా, పౌలు గారు సిలువను గురించినటువంటి చాలా లోతైన ప్రతిష్ట కలిగి ఉన్నాడు. When we were morally weak, మనము నైతికంగా బలహీనులము, when we are ungodly, మనము దేవుడు లేని వారం భక్తిహీనులము, Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 8th verse. 8వ వచనం చూస్తున్నప్పుడు, Quickly. అయితే దేవుడు అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. Okay. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది మర్చిపోయినాం కదా మనం, కదా అవునా కదా? వైట్ షర్ట్ వేసుకోగానే ఇక అలాంటి పరిశుద్ధుడే లేదనుకున్నాం. Isn't it? When we get back, this was our condition. మనం వెనక్కి చూసుకుంటే మన పరిస్థితి మన స్థితి ఇదే. Let us not be hypocrites, but accept the fact that we were wretched sinners. మనము వేషధారులమని కాక మనము ఒక సత్యాన్ని అంగీకరించేది ఏంటంటే మనము నీచమైన వారము, దుర్మార్గులమని గ్రహించాలి. 10th verse is a heartbreaking verse. 10వ వచనము మన హృదయాన్ని తాకేటువంటి మాట. 10th verse is a heartbreaking verse. 10వ వచనము చాలా మన హృదయాన్ని తాకేటువంటిది. ఏలయనగా యుక్తమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. You know, I don't know how you accept this verse. నాకు తెలియదు ఈ యొక్క వచనాన్ని మీరు ఎలా అర్థం చేస్తున్నారో లేదా I was అంగీకరించారు. born in a Christian family, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, but I lived a very sinful, filthy, shameful life. కానీ నేను ఎంతో నీచమైన ఆ జీవితాన్ని, మురికైన జీవితాన్ని జీవించాను. This verse is first to me. ఈ యొక్క వచనము నన్ను తాకింది. I was the enemy of the Lord. నేను దేవునికి శత్రువుని. When we were weak, మనం బలహీనులము, when we were ungodly, మనం భక్తిహీనులము, when we are qualified sinners to go to the lake of fire, మనం నరకంగా వెళ్ళడానికి సరిపోయినటువంటి పాపులము, when we were enemies, మనం శత్రువులము, Christ died for us on the cross of Calvary. క్రీస్తు మన కొరకు కల్వరిలో చనిపోయారు. And he rose again on the third day. అయితే ఆయన మరలా 3వ నాడు తిరిగి లేచారు. 2 Corinthians, కొరింథీయుల 2వ పత్రిక, 2 Corinthians, కొరింథీయుల 2వ పత్రిక chapter 8, verse 9, please. Someone read loudly. 8వ వచనం 9వ వచనం. Okay. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. Why he had become poor?
ఎందుకండి ఆయన దరిద్రుడయ్యాడు? Poor in the spirit, ఎందుకని ఆత్మలో దరిద్రుడయ్యాడు? died like a servant on the cross of Calvary. ఆయన శివుల్లో సేవకుని మాదిరిగా దాసుమా చనిపోయాడు. Why? ఎందుకు? To make us rich. మనల్ని ధనవంతులుగా చేయడానికి. Rich in the sense not having all the treasure of this world. I'm not talking about that. ధనవంతులు అంటే ఈ లోకంలో ఉండే సంపద గురించి కాదు There is మాట్లాడుతున్నాను నేను. nothing like in the New Testament material blessings. కొత్త నిబంధనలో ఈ లోకంలో ఉండేటువంటి ధనాన్ని గురించి మాట్లాడడం లేదు. God speaks of the riches in eternity. దేవుడు మాట్లాడేది నిత్యత్వంలో ఉండేటువంటి ధనాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Unsearchable riches. అది శోధింప శక్యము గాని ఐశ్వర్యం. Unsearchable riches in Lord Jesus Christ. శోధింప శక్యము గాని ఐశ్వర్యం యేసు ప్రభులో ఉంది. But if there are wrong preaching going on in Christianity today, that if you believe in Lord Jesus Christ, He will give you healing, He will give you all the prosperity of this world. కనుక ఈ లోకంలో ఎలా ఉందంటే తప్పుడు బోధ నడుస్తూ ఉందండి. యేసు ప్రభు వారు నమ్మితే నువ్వు స్వస్థపరచబడతావు, యేసు ప్రభు నమ్మితే ఈ లోకంలో నీకు ఉన్నటువంటిది దొరుకుద్ది అన్నట్టు చెప్తున్నారు. But what the Bible says? కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది అది కాదు. He made us rich in eternity. ఆయన పరలోకంలో నిత్యత్వంలో మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడని What we have, what we don't have, that is immaterial, but we are rich in Lord Jesus Christ to inherit all the riches in eternity. కనుక ఈ లోకంలో మనకి ఏముంది ఏమి లేదనేది కాదు, కానీ నిత్యత్వంలో దేవుడు మన నిత్యమైన స్వాస్యాన్ని, నిత్యమైన ఐశ్వర్యాన్ని ఉంచాడు. One verse we will see, మనం ఒక వచనాన్ని చూద్దాం, and then we will close and have worship. ఈ వచనాన్ని చూసి మనం క్లోజ్ చేసుకుందామండి, తర్వాత ఆరాధించాలి. Ephesians chapter 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము verse 19, please. 19వ వచనము చదవండి దయచేసి. ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. Devuni, we are the citizens of that glorious kingdom. కనుక మహిమగల దేవుని రాజ్యం యొక్క పౌరులం మనం. I think there is a wonderful song, Prabhuni inti varasuluga chese, right? You all know that song? That's a very beautiful thing, the Lord's purpose of this great salvation. ప్రభునింటి వాళ్ళగా చేసిన పాట మనకు తెలుసు. అదే అద్భుతమైనటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు మన అలాగును చేశారు. The Lord has to come down into this world. యేసు ప్రభు వారు తిరిగి మరలా ఈ లోకానికి రావాలి. Pay a high price on the cross of Calvary. ఆయన ఎంతో గొప్ప క్రయాన్ని కల్వరిలో చెల్లించారు. Make us rich. ఆయన మనం ధనవంతులుగా చేయడానికి, Spend our eternity with Him for everlasting life. ఆయనతో కూడా నిత్యజీవాన్ని కలిగి నిత్యత్వంలో ఉండాలని ప్రభు కోరారు. That is how we are going to spend our time in worshiping this God. కనుక ఇలాగున ఈ ప్రభుని ఆరాధిస్తూ మన యొక్క సమయాన్ని ప్రభుకి ఈ సమయంలో గడుపుదాం.